షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. హైదరాబాద్ పార్లమెంటు స్థానంపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాత బస్తీలో పాతుకుపోయి ఉన్న ఎంఐఎంకు ధీటుగా సమాధానం చెప్పేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం రాష్ట్ర రాజధానిలో రోడ్ షో నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని 400 సీట్లలో గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి. లాల్ దర్వాజా మహంకాళి ఆలయం నుంచి శాలిబండ సుధా టాకీస్ వరకు అమిత్ షా రోడ్ షో కొనసాగింది. అడుగడుగునా పెద్ద ఎత్తున జనం నీరాజనం పలికారు. పలువురు మహిళలు బోనాలతో ఎదురై స్వాగతం పలికారు. దీంతో రాజధాని రోడ్లన్నీ కాషాయమయమయ్యాయి. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ అమిత్ షా, కిషన్ రెడ్డి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత ముందుకు కదిలారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ 40 ఏళ్ల రజాకార్ల పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రజాకార్ల గుప్పిట్లో చిక్కుకుపోయిన హైదరాబాద్కు విముక్తి కలగాలి అంటే ఈసారి బీజేపీకే ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.